వృశ్చిక రాశి వారికి మే 25, 26, 27, 28వ తేదీల్లో మీకు ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది రాబోతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అంటే ఈ వీడియోని వినండి. వింటే మీకు అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఇలాంటి అన్ని విషయాలు కూడా వీడియోలో క్లియర్గా చెప్పబడతాయి. కాదు కూడదని చెప్పి నిర్లక్ష్యం చేస్తే మీ వాకిలి ముందుకు వచ్చినటువంటి లక్ష్మీదేవిని మీరే చేతులారా మీ పక్కింటికి పంపినటువంటి వారు అవుతారనమాట. సాక్షాత్తు ఆ హనుమంతుడే ఈ మాటలు నా నోట వెంట పలికేలాగా చేస్తున్నాడు. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఎన్ని బాధలు పడుతున్నారో, మౌనంగా మీరు ఎంత నరకం అనేది అనుభవిస్తున్నారో, ఎన్ని సమస్యలతో మీరు సతమతమైపోతున్నారో, ఆర్థిక పరంగా కూడా ఎంత ఇబ్బందులతో మీరు కూడుకొని ఉన్నారో, కుటుంబ సమస్యలు ఎన్నో రకాలుగా మీరు మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఇట్లా చాలా రకాలుగా అన్నింటికీ మించి శత్రువుల యొక్క బాధలు, శత్రు ఏడుపులతోటి, నరఘోషతోటి కూడా చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ వీడియో అనేది మీకు 100కు 1000% ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి దయచేసి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారిని మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు, చాలా తెలివైనటువంటి వారు, అలాగే నెమ్మదస్తులు, మర్యాదస్తులు, చాలా మౌనంగా సైలెంట్గా ఉంటారనమాట. అంటే ఏదైనా సరే మా దగ్గర ఉందని ఒక అహంకారం కానీ, లేకపోతే లేదు అని చెప్పేసేసి ఇదే డేలా పడిపోవటం కానీ, ఇలాంటి లక్షణాలు అనేవి ఈ వృశ్చిక రాశి వారి దగ్గర ఉండవు. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే డబ్బుంటే అహంకారము, గర్వం అనేది చాలామంది చూపిస్తూ ఉంటారు. కొంతమందికి మధ్యలో నడమంత్రపు సిరి వచ్చిద్ది. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గతాన్ని మర్చిపోయి ఇవాళ రోజున ఆ డబ్బును చూసి కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే లేదు అనుకుంటే వామ్మో ఇక మా దగ్గర లేవు, అసలు మా పరిస్థితులు అట్లా ఇట్లా అని చెప్పేసేసి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. కానీ ఈ వృశ్చిక రాశి వారు అలా ఎప్పుడూ కూడా ఉండరనమాట. కష్టంలోనూ సుఖంలోనూ ఏదైనా సరే చిరునవ్వు అనేది వాళ్ళ ముఖం మీద ఉంటుందన్నమాట. అంటే కష్టాలు వచ్చినాయి అని చెప్పేసేసి పక్కన వాళ్ళందరికి కూడా చెప్పి మనం పడేది కాక బాధ అందరినీ ఏడిపించాలి అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వృశ్చిక రాశి వారు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సరే మౌనంగా వాళ్ళ కడుపులోనే పెట్టుకొని పైకి మాత్రం సైలెంట్గా ఉండి చక్కగా నవ్వుతూ ఉంటారనమాట. అదే ఒక్కొక్కసారి వీరి పాలిట శాపంగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. నవ్వాలి, నవ్వుతూ బతకాలి కాదని ఎవ్వరు అంటల్లా. కానీ ఎవ్వరు ముందల నవ్వాలి, ఎవరి ముందల ఎలా ఉండాలి అని కూడా సమయస్ఫూర్తి అనేది ఉండాలన్నమాట. లేకపోతే నరఘోష అనేది భయంకరంగా ఉంటుంది. చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్ళి, వివాహం కాకపోవటము, వివాహం ఆలస్యం కావటము, సంతానం లేకపోవటము, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, నరఘోష, దోషము, వాస్తు దోషాలు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలాగా మీకు కుటుంబానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయము గురూజీ బాలాజీరాజు గారు గురువుగారికి ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క సమస్యకు 100కు 1000% పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వీడియోలోకి వస్తే ఇలా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళ నవ్వు వెనకమాల బాధ అనేది ఎవ్వరికీ అర్థం కావట్లా. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో, ఎవరి కోసమైతే బాధలు పడుతున్నారో వాళ్ళకే అర్థం కానప్పుడు ఇక బయట వాళ్ళకి అర్థమైద్దని చెప్పేసి ఎలా అనుకుంటారు ఒకసారి మీరు ఆలోచించండి. అలాగా మీరు ఎంత కష్టాలు పడుతున్నారో, ఎంత బాధలు పడుతున్నారో మీరు ప్రతిసారి కూడా నవ్వుతా అలాగా నెట్టుకుంటా వెళ్ళేటప్పటికి అసలు మీకు బాధలే లేవు అనుకుంటున్నారు జనం చూసేవాళ్ళు. అసలు మీకు ఆలోచనే లేదు, మనసు అనేదే లేదు. అసలు మీరు ఎన్ని బాధలున్నా సరే కుటుంబాన్ని పట్టించుకోకుండా, బాధ్యతలను పట్టించుకోకుండా హ్యాపీగా మీ స్వార్థం మీరు చూసుకొని, మీ తిండి మీరు చూసుకొని, మీ సుఖం మీరు చూసుకొని అట్లా బ్రతికేస్తూ ఉంటారని చెప్పేసి చాలామంది కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీ మీద ఎన్నో రకాల నిందలు అనేవి వేస్తూ ఉంటున్నారు.
అలాగ మీ నవ్వు వెనకమాల దాగి ఉన్న కన్నీరు మీకు మాత్రమే తెలుసు. ఆ 4 గోడలకే తెలుసు. కానీ మీరు ప్రశాంతంగా బతుకుతున్నారని, బతికితే మీలాగే అన్ని బాధ్యతలు వదిలేసి బతకాలని చెప్పేసి జనమందరూ కూడా మిమ్మల్ని చాలా ఇదిగా అనుకుంటా ఉంటున్నారు. అది మీకు నరఘోషగా మారింది. అంటే మీరు మనుషులు బాగుంటున్నారని, అసలు బాగా డబ్బు సంపాదన పరంగా కూడా బాగున్నారు. అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది. మీరు చేసే పనుల్లో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అట్లా వాటన్నిటిలో కూడా బాగా కలిసి వస్తుంది. అది ఇది అని చెప్పేసేసి ఏంటంటే జనానికి మీ మీద ఏందంటే ఒక రకమైనటువంటి చెడు దృష్టి అనేది పడిందనమాట. జనాల కళ్ళు అస్సలు మంచివి కాదు. మీరేందంటే ఏముందిలే మమ్మల్ని కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, మా మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా ఎవరున్నారు, ఎవరికన్నా సుఖపడుతున్నాము దేవుడా అంట. మా బాధలు మేము పడి ఉండి లేక మేము ఎంత నరకం చూస్తున్నామో మాకే తెలుసు అన్నట్లుగా మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు బాధలు పడుతున్నారన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ జనం మాత్రం అట్లా అనుకోవట్లేదు. జనం మాత్రం మీరు బ్రహ్మాండంగా బతుకుతున్నారని చెప్పేసి మీ మీద విపరీతంగా ఏడుస్తున్నారు. విపరీతమైనటువంటి నరఘోష, ఈ దిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా మీ మీద, మీ ఇంటి మీద అనేది ఉంది. కాబట్టి దయచేసి వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీరు దిష్టి తీసేసుకుంటా ఉండాలి. కాస్త ఉప్పు రాళ్ళు అనేవి తీసుకొని ఎప్పటికప్పుడు కూడా ఎడమ చేత్తో, ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో, మగవాళ్ళైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిగదుడి చేసేసుకొని పారే నీళ్ళల్లో పడేసేసేయండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా తీసుకొని, ఉప్పు ఎండుమిరపకాయలు కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి పంతులు గారి చేత చక్కగా పూజ చేయించి ఆ నిమ్మకాయలను మీరేంటంటే సూది దారంతో చక్కగా మాలలాగా తయారు చేసి నిమ్మకాయ మాలను మీ గుమ్మానికి బయట వైపు ఎదురుగా చక్కగా కట్టండి వాటిని. అలా కట్టడం వల్ల ఈ చెడు దృష్టి ఇళ్ళ మీద, ఎదురు ఇళ్ళ వాళ్ళు కావచ్చు, బంధువుల ఏడుపులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంటి మీద ప్రభావం అనేది చూపించకుండా అవి సంరక్షణగా ఉంటాయి అన్నమాట. నెగిటివ్ ఎనర్జీ అంతటిని కూడా ఈ నిమ్మకాయలు అనేవి లాగేస్తూ ఉంటాయి. కాబట్టి నిమ్మకాయలను అలా కట్టుకోండి. ఇంకా మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించండి. లేదా మీరింట్లో పూజ చేసుకొనైనా సరే తమలపాకు మాలను స్వామివారికి తయారు చేసి మీరు చక్కగా స్వామివారికి సమర్పించవచ్చు. ఎందుకంటే తమలపాకు మాల అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరము. 3 లేదా 5 లేదా 7, 11, 21 ఇలా మీ శక్తికి తగ్గట్లుగా తమలపాకు యొక్క మాలను మీరు సిద్ధం చేసేసి శ్రీరామ అనేటటువంటి పేరును సింధూరంతో ఆ తమలపాకు మీద రాసి మీరు చక్కగా స్వామివారికి సమర్పించండి. అలా చేయటం వలన మీ మీద ఉన్నటువంటి ఆ ఏడుపులు, సంపాదన పరంగా మీకున్న అడ్డంకులు ఇలాంటివన్నీ తొలగిపోయి మీకు జయం అనేది కలుగుతుంది. ఎందుకంటే హనుమంతుడికి శ్రీరామచంద్రుల వారంటే ఎంతో ఇష్టము. కాబట్టి స్వామివారికి జై హనుమాన్ అనే మాట కన్నా కూడా జై శ్రీరామ్ అనేటటువంటి మాట అనేది ఎక్కడ ఏ నోటి నుంచి అయితే పలుకుతారో అక్కడ వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా హనుమంతుడు తొలగిస్తాడనమాట. ఎందుకంటే శ్రీరామచంద్రుల వారంటే అంత ప్రీతికరము. తమలపాకు మాల మీద ఇట్లా సింధూరంతో శ్రీరామ అని రాయటం వలన ఆయన ఎంతగానో మురిసిపోతాడు. ఎందుకంటే సింధూరము సీతమ్మ వారి నుదుటిన బొట్టుగా పెట్టుకున్నప్పుడు, ధరించినప్పుడు ఆ సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారు సీతమ్మ తల్లిని అడుగగా శ్రీరామచంద్రుల వారి యొక్క క్షేమం కోసము, ఆయన ఆయుష్ కోసమే నేను ఇలాగ సింధూరాన్ని నా నుదుటిని ధరించారని చెప్పేసి సీతమ్మ తల్లి సమాధానం ఇచ్చారు. అప్పటి నుంచి అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క ఆయుష్ను ఈ సింధూరం పెంచుతుందని చెప్పేసి నమ్మి అప్పటి నుంచి సింధూరాన్ని ఆంజనేయ స్వామి తన శరీరం అంతా కూడా పులుముకొని శ్రీరామచంద్రుల వారి యొక్క అంటే ఆయన దగ్గర అంత భక్తితో నిలబడేవాడనమాట. అంటే శ్రీరామచంద్రుల వారు ఎప్పుడూ కూడా బాగుండాలి, ఆయనకి ఎలాంటి నష్టం అనేది కలగకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుల వారిని విపరీతంగా ప్రేమించేటటువంటి ఒక భక్తుడు ఆంజనేయ స్వామి. కాబట్టి శ్రీరామ అనేటటువంటి మాటను, జై శ్రీరామ్ అనే మంత్రాన్ని చక్కగా మీరు మనసులో స్మరించుకోండి. తమలపాకు యొక్క మాల మీద కూడా మీరు అలా శ్రీరామ అని చెప్పేసేసి రాయండి.
ఇలా మంగళవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించి, అలాగే ఆ రోజు మాంసాహారం అనేది వండకుండా, తినకుండా ఉండి, నలుపు రంగు బట్టలు వేసుకోకుండా, ఇలాగే ఆరెంజ్ కలర్‌లో ఉన్నటువంటి బట్టలు వేసుకొని మీరు స్వామివారికి పూజ చేసి, 2 స్వామివారికి అరటి పండ్లంటే ఎంతో ప్రీతికరము. కాబట్టి అరటి పండ్లను లేదా ఒక చిన్న బెల్లం ముక్కను, పానకాన్ని, వడపప్పును నైవేద్యంగా సమర్పించి, స్వామివారికి గనక పూజ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఎలాంటి కోరికైనా సరే 100కు 1000% తప్పకుండా నెరవేరుతుంది. అంత బాగా పనిచేస్తుందన్నమాట ఈ పరిహారం అనేది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీకు 3 ప్రదేశాల నుంచి డబ్బు వస్తుంది అని చెప్పుకున్నాం కదా! అందులో వచ్చేటప్పటికి మొట్టమొదటి ప్రదేశం ఏంటనేది ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వృశ్చిక రాశి వారు గత కొంతకాలం నుంచి కొంత డబ్బు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అంటే అది మీ యొక్క ఉద్యోగం కోసం కావచ్చు, లేదా ఒక ఇల్లు పెట్టుబడి కోసం కావచ్చు, అంటే లేకపోతే ఏదన్నా భూమి కొనుగోలు, లేకపోతే బంగారం కొనుగోలు కోసము, ఇట్లా ఏదైనా సరే ఒక స్థిరాస్తి కోసం కావచ్చు, లేకపోతే ముఖ్యమైనటువంటి అంటే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఏదన్నా పెట్టుబడి కోసం కానీ, ఇట్లా గత కొంతకాలంగా మీరేంటంటే కాస్త డబ్బు కోసం అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. బయట డబ్బులు అడిగితే వడ్డీలు కట్టాలి. వడ్డీలతో గుర్రాలు కూడా పరిగెత్తలేవు. అసలు కన్నా కూడా వడ్డీలు ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు అప్పంటేనే భయపడతారనమాట. మరి అత్యవసర పరిస్థితి అయితే తప్ప మీరు అప్పు చేద్దామని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోరు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇలాంటి అవసరమైనప్పుడు అప్పు అనేది తప్పదు. అలాంటప్పుడు చెయ్యాలి. ఎందుకంటే కాస్తో కూస్తో మనం అప్పు అనేది చేస్తే అక్కడ మనకి జరగాలి అనుకున్నటువంటి పని పూర్తయిపోయిద్ది. కానీ ఆ డబ్బు అనేది మీరు బయట తీసుకోవటానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వడ్డీలు అనేవి విపరీతంగా ఉంటాయి కాబట్టి. అలాగా మీరు ఏం చేయాలనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో, అంటే అది మీ యొక్క అవసరానికి దేనికన్నా కానివ్వండి, ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మీకిలా డబ్బు అనేది దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. మిమ్మల్ని పిలిచి మరి డబ్బు అనేది ఇస్తారనమాట. అది ఎలా ఇస్తారు అంటే, మీ వృశ్చిక రాశి వారి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క భార్య తరపు నుంచి ఈ ధనం అనేది మీ చేతికి అందుతుంది. అంటే ఈ వృశ్చిక రాశి వారు కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తులు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే పురుషులు కూడా చాలా బాధ్యతలతోటి, నీతి నిజాయితీలతోటి కష్టపడి కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకునేటటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి వారి యొక్క భర్త కష్టాన్ని భార్య గుర్తించి వారి పుట్టింటి తరపు నుంచి ఆ డబ్బు అనేది మీకు అందేలా చేస్తుందన్నమాట. అంటే ఒక్క రూపాయితో రూపాయి వడ్డీ అనేది కూడా లేకుండా మీరు అసలు మాత్రమే వారికి ఎప్పుడైనా సరే మీ దగ్గర అవకాశం ఉన్నప్పుడు ఇచ్చేలాగా ఆ ధనం అనేది మీ చేతికి అందేలాగా మీ భార్య తరపు నుంచి ఆ డబ్బు అనేది మీకు అందుతుందన్నమాట. అంటే మీ భార్య పుట్టింటి దగ్గర నుంచి అంటే మీ అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, లేకపోతే వాళ్ళ చిన్నమ్మలో, పెద్దమ్మలో, ఇట్లా మేనత్తలు, ఇట్లా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అలా వారి దగ్గర నుంచి మీకు ఆ ధనం అనేది అందుతుంది. కాబట్టి మీరు చక్కగా అసలు ఒక్క రూపాయితో రూపాయి అనేది వడ్డీ కట్టే పని లేకుండా హ్యాపీగా మీరు ఎప్పుడైనా సరే ఆ అసలు తీసుకొని మళ్ళీ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ అసలు వరకు కట్టేస్తే సరిపోయిద్ది అనమాట. ఎందుకంటే అసలు అనేది ఈ రోజుల్లో దక్కటం అనేది చాలా అదృష్టం అండి. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే వడ్డీలు అనేవి విపరీతంగా ఉంటున్నాయి అనమాట. చివరికి ఆ వడ్డీలు కట్టలేక ఏదైతే కొనుక్కున్నారో కనీసం ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని బాకీలు తీర్చినోళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే అప్పులు వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ వడ్డీలు అనేవి అంత ఫాస్ట్‌గా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి వడ్డీ లేకుండా మనకు డబ్బు ఇచ్చేవాళ్ళు దొరకటం అంటే అది చాలా చాలా అదృష్టము. ఆ అదృష్టాన్ని ఆ ఆంజనేయ స్వామి మీకు దక్కేలాగా చేశాడనమాట మీ భార్య తరపు నుంచి. కాబట్టి మీ భార్యకి మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. అలాగే ఆంజనేయ స్వామికి కూడా మీరు నమస్కారం చేసుకోండి, పూజ చేసుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఇది మొదటి ప్రదేశం. ఇక రెండవ స్థానం ఎక్కడి నుంచి మీకు డబ్బు అందబోతుంది అనంటే, రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి మీరు చేసే వృత్తి, ఉద్యోగంలో నుంచి కావచ్చు, వ్యాపారంలో నుంచి కావచ్చు, మీరు పెట్టినటువంటి పెట్టుబడికి ఇన్నాళ్ళు మీకు ఎక్కువగా లాసులు వస్తున్నాయి అన్నమాట. ఉద్యోగాల్లో కూడా మీరు పడిన కష్టానికి తగిన జీతం అనేది రావట్లా. మీరు కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ వచ్చే రాబడి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తున్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు మీకు మంచి సమయం మొదలైందని చెప్పుకోవచ్చు. మీకు ఉద్యోగంలో కూడా జీతాల పెరుగుదల, లేదా ప్రమోషన్స్ రావటము, లేదా
లేదా వ్యాపారం చేసే వాళ్ళకైతే మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రూపాయి వస్తుందనుకున్న కాడ రూ. 4 కలిసి రావటము, ఇట్లా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలిసి వచ్చే యోగం అయితే మీకు దక్కిందనమాట. మీ పనే మీ యొక్క లక్ష్మీదేవి, మీ కష్టంలోనే మీకు లక్ష్మీదేవి దాగి ఉంది. కాబట్టి అలాగా ఈ రూపంలో మీకు ధనం అనేది చేతికి అందుతుంది. మీరు నమ్ముకున్న పని, అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, నిజాయితీ కలిగినటువంటి మీ కష్టంతో కూడుకున్నటువంటి పని ద్వారాగా మీరు ఎన్నాళ్ళు ఊహించని దానికన్నా కూడా ఎక్కువ డబ్బును చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అలా మీకు ఈ రెండవ రూపంలో కలిసి వస్తుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇప్పుడు మీకు అందబోతుంది. ఇది రెండవ ప్రదేశం. ఇక మూడవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీకు అంటే మీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నా, లేకపోతే మీ దగ్గర డబ్బు చేబదులుగా తీసుకొని వాడుకొని జనం ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే తీసుకునేటప్పుడు ఏంటంటే నమ్మకంతో తీసుకున్నారు, ఇచ్చేటప్పుడు మాత్రం తిరిగి ఇవ్వకుండా మా దగ్గర లెవ్వు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. అలాగ మీరు వాళ్ళని ఎంతగానో అడిగి విసిగేసిపోయి ఉన్నారనమాట. అలా డబ్బు మీరు అడిగినా కూడా వాళ్ళు మీకు ఆ డబ్బు అనేది ఇవ్వకుండా చాలా ఏడిపిస్తూ ఉన్నారు. ఇక మీరేందంటే చివరికి, ఎందుకంటే ఏదైనా సరే మనము ఇక చూసి చివరికి ఏంటంటే వదిలేస్తామండి. ఏదైనా సరే ఇక అలాంటి వాళ్ళతో ఎంత చేసినా కూడా మనకు తిరిగి రానప్పుడు ఇక పోయి మితిమించి గొడవలైతే పెట్టుకోలేం. కాబట్టి ఇక మీరేందంటే మన రూపాయి అయితే వచ్చిద్ది. కాదు అనుకుంటే మనది కాదు, దేవుడు అనేవాడు ఉంటే చూసుకుంటాడు, ఎంత గొడవలు పెట్టుకున్నా వేస్ట్ అని చెప్పేసేసి మీరు ఇక వదిలేసేసారు, ఆశలు అనేవి తీసేసుకున్నారు. ఇట్లాగే అంటే ఈ ఒక అప్పు తీసుకొని ఇది వీళ్ళే కాదు, మీకు ఏదన్నా సమస్యలు అంటే మీ కుటుంబం తరపు నుంచి ఏదన్నా ఆస్తులు రావాల్సి ఉన్న, పిత్రార్జిత ఆస్తులు అంటారు చూడండి, తాతల ఆస్తులు, ముత్తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు, అలాంటివి కూడా కొంతమందికి ఏంటంటే రావాల్సిన సమయంలో రావు. అవేంటంటే ఈ మధ్యలో వాళ్ళు కాజేస్తూ ఉంటారు. అలాగా వాళ్ళేందంటే మీ సొమ్ము తిని వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. పరాయి వాడి రూపాయి అనేది చాలా ప్రమాదకరమన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకొని అలా ఆ పిత్రార్జిత ఆస్తులను కూడా మీకు రావాల్సినటువంటి వాటాని మీకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇలాగా మూడవ స్థానంగా ఇలా మీకు రావాల్సిన ధనము, పెండింగ్లో ఉన్న ధనం మీ చేతికి రావటము, లేదా మీ పిత్రార్జిత ఆస్తులు మీకు ఏదో ఒక రూపంలో రావటము. అది ఎంత మొత్తమా అనేది కాదండి, అది రూపాయి అయినా రూపాయి అయినా సరే మనకు దక్కాల్సింది మన కష్టం ఉన్నప్పుడు అందులో ఎక్కడ ఉన్నా సరే తిరిగి కాస్త లేట్ అయినా సరే అది మన దగ్గరికి చేరిద్దనమాట. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారు ఒకరిని ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు, మీ కష్టాన్ని మీరు నమ్ముకున్న వ్యక్తులు. ఇంకా మీకు జాలి మనస్తత్వం ఉంది, మీకు ఉన్నటువంటి జాలితో మీరు ఎంతమందికో సహాయాలు కూడా చేశారనమాట. మిమ్మల్ని మీ చుట్టూతో ఉన్న వాళ్ళని కొంతమంది గుర్తించవచ్చు, కొంతమంది గుర్తించకపోవచ్చు. మీరు మానసికంగా ఎంతగానో నలిగిపోతూ ఉన్నారు కుటుంబ సమస్యలతో, గొడవలు మీకు ఇంట్లోకి వస్తే కొంతమందికి మనశ్శాంతి లేనోళ్ళు ఉన్నారు, భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరిగే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కుటుంబంలో కూడా సరిగ్గా జరపలేక ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఇట్లా మీరు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని చేశారనేది మీ మనసుకు మాత్రమే తెలుసు అనమాట. అలాంటివన్నీ కూడా మీకు నిదానంగా తొలగిపోతాయి. ఎందుకంటే మీ జాతకంలో కొంతమందికి కుజదోషాలు ఉండటం వలన ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టే మీరేం చేస్తారంటే ఆంజనేయ స్వామి యొక్క పూజ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మంగళవారము, ఆదివారము ఇట్లాగా స్వామివారికి పూజ చేసుకొని ఆంజనేయ స్వామి గుడితో పాటుగా శ్రీరాముల వారి యొక్క దేవాలయాన్ని కూడా సందర్శించండి. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. లేకపోతే ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఒక రకమైనటువంటి చికాకులు, చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి.
ఆ ఇల్లు ఏందంటే చెడును కోరుతుందనమాట. కాబట్టి మనకేందంటే మంచి ఉన్నది ఎంత నిజమో, చెడు ఉన్నది కూడా అంతే నిజము. మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉండటం ఎంత నిజమో, అలాగే చెడు నెగెటివ్ శక్తులు ఉన్నాయి అంటం కూడా అంతే నిజము. అలాంటి దుష్ట శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా దైవశక్తి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉండాలి అంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి, ధూపం వేసుకోండి, పసుపు నీటిని చల్లుకోండి, ఇల్లంతా శుభ్రం చేసుకోండి, కాస్త ఇంటి ముందల గుమ్మడికాయని కట్టుకోండి, లేదా కలబంద మొక్కను కట్టుకోండి. ఇంటి ముందల కూడా కలబంద మొక్కలను పెంచుకోండి, మనీ ప్లాంట్ మొక్కలను పెంచుకోండి, ఇంటి ముందల మొక్కలను కూడా పెంచుకోండి. కాస్త ఎండాకాలం మొక్కలకు నీటిని పోస్తూ ఉండండి. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. గోవుకు ఆహారంగా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా గోవులు కనిపిస్తే అరటి పండ్లు, లేకపోతే ఏదైనా క్యారెట్, బంగాళదుంప ఇట్లా ఎయ్యో ఒకటి పెడుతూ ఉండండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. స్వామివారి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా కలుగుతుంది. మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు, శని దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. వృశ్చిక రాశి వారికి ఏంటి, ఏ ప్రదేశాల నుంచి డబ్బు అందబోతుంది, ఇదంతా కూడా మీరు చేయాల్సినవి, చేయకూడనివి ఇవన్నీ కూడా డబ్బు వస్తుందని విపరీతంగా ఖర్చు పెట్టొద్దు. ఎవ్వరికి అడ్డాలు ఉండొద్దు. మధ్యవర్తిగా డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. అలాగే మీరు కూడా మీ పని మీద కూడా దృష్టి పెట్టండి. మీరు ఎంత కష్టపడితే మీరు అంత సుఖపడగలుగుతారు. ఎందుకంటే కష్టపడినా కూడా కొంతమందికి ప్రయోజనం అనేది లేక సైలెంట్గా కూర్చున్నారు. కానీ కష్టపడే అవకాశం ఉంటే దారులు అనేవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు కష్టపడండి, మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క కష్టం ఇవాళ రోజున చేసిన కష్టము రేపు ముందు ముందు మిమ్మల్ని సుఖపడేలాగా చేస్తుంది. జనాల మాటలు ఏది పట్టించుకోవద్దు. మీరు నీతిగా నిజాయితీగా ఉంటే ఎవ్వరు ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఎవరు వండుకున్నది వాళ్ళు ఎలాగైతే తింటారో ఎవరన్న మాటలు వారికే ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్సులో ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి దేవుడు శ్రీరామచంద్రుల వారు కాబట్టి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.